పేరు గుర్రం వెంకటేశ్వరరావు. గోపవరం గ్రామ పంచాయతీ, కొండజర్ల మండలం, ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు 1993 నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నాం. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీని చూసేవాడు లేక, తర్వాత చిన్నగా మన ఎమ్మెల్యే మదన్ లాల్ గారు వెళ్తే ఆయనతో పాటు పోయాం. వార్డు మెంబర్ చేసాం. మా ఫాదర్ సర్పంచ్ చేశాడు. మన్నయ్య మిస్సెస్ ఎంపీటీసీ గెలిపించాం. నేను వార్డు మెంబర్ చేశా. ప్రజెంట్ మా మిస్సెస్ ఉప సర్పంచ్ గుర్రం జయశ్రీ. 6 గ్యారంటీలు సాటిస్ఫై ఫుల్ చేసామండి. మా దగ్గర 2 వంతులు కాంగ్రెస్ ఓటింగ్ పడితే 1 వంతు బీఆర్ఎస్. 300 ఓట్లు మెజార్టీ. మా విలేజ్ మొత్తం 1000 ఓట్లు, దగ్గర 700 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. అసెంబ్లీ ఎలక్షన్స్కి 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లకి 1000 ఓట్లు ఉంటే 700 ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి. రామదాస్ నాయక్ గారికి, ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి 300 ఓట్లు టీఆర్ఎస్ పడ్డాయి. బీఆర్ఎస్కి బస్సు వస్తే బాగుంటుంది. స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లగాళ్ళు పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, దానివల్ల బస్సు నడిపిస్తే బాగుంటుంది. బయటకు మా విలేజ్ అంతా దగ్గర 3 కిలోమీటర్ల హైవేకి, దానివల్ల నో ప్రాబ్లం. ఓన్లీ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి తప్ప బస్సులు ఎక్కేవాళ్ళు మా దగ్గర లోకల్ తక్కువ. చిన్నగా అది హైవే ఉంది కదా, మా విలేజ్ అమ్మటే హైవే పోవటం వల్ల పెద్ద వెహికల్స్ తిరగటం వల్ల ఆ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పాము బీటీ రోడ్డు చేయమని చెప్పేసి. రోడ్డు డ్యామేజ్ అయింది, బీటీ రోడ్డు పెట్టమని చెప్పించాం. బస్తాపురం అడ్డ రోడ్డు నుంచి, లింగగూడెం అడ్డ రోడ్డు నుంచి పొద్దుటూరు వరకు ప్రపోజల్ పంపించారు. మొన్న సీఎం గారు ప్రోగ్రాం ఉంది కదా మా వైరా కాన్ఫరెన్స్లో, దాంట్లో ఇచ్చి పంపించారు. మొత్తం చెప్పారు. బడ్జెట్ ఏముంటుంది అంతా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక గవర్నమెంట్ కదా కాంగ్రెస్, సో గుడితోనే చూపించింది. ఏముంటుంది తెలంగాణకి ఏమీ లేదు కదా. మామూలుగా చిన్నకారు రైతులకి కదా, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగం బాగా. ఏదైనా సంక్షేమ పథకాలైనా ఏదైనా చిన్న తరగతి వాళ్ళకే తప్ప పెద్దవాళ్ళకైతే ఉపయోగపడదు. తెలంగాణ బడ్జెట్ మామూలుగా సంక్షేమ పథకాలు ఉన్నాయి చూడండి, అవి మామూలు పేదవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మేము దగ్గర అంతకుముందు రోడ్లు వేసాం. మొన్న ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము రోడ్లు వేసాం. దగ్గర 40 లక్షల రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు, ఈజెస్లు వేసా, డిఎంఎఫ్టీలు వేసా, సిడిపిలు వేసా, నేనే వేసా. మొన్న లేటెస్ట్గా మన రామదాస్ నాయక్ గారు గెలిచినాక 40 లక్షల రోడ్లు వేసా ఊళ్ళో, బీటీ సిమెంట్ రోడ్లు. మేడం ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు విలేజ్లో వాళ్ళు మా సర్పంచ్, మేము గెలిపించిన సర్పంచ్ టీఆర్ఎస్ వర్గం పోయిండు. దానివల్ల మేము ఏం చేయలేకపోయాను. తర్వాత మా టైం సర్పంచ్ ఎమ్మెల్యే గారు గెలిచినాక మళ్ళీ మేము అప్పట్లాగా మళ్ళీ చేసేస్తాం. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒకే పార్టీలో ఉండి మా మీద ఎస్సీ కేసులు పెట్టారు. ఒక ఎస్సీ సర్పంచ్ గెలిపితే ఎస్సీ కేసులు పెట్టారు. అవన్నీ టార్చర్ తట్టుకోలేక ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్లోకి వచ్చేసాం. అని వర్గపూరు బీఆర్ఎస్లో. దీంట్లో చేశాడు కానీ మా విలేజ్కి పెద్దగా లాభం అయితే ఏం జరగలే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మామూలు రైతులకైతే రైతు భరోసా, రైతు బంధు ఇచ్చాడు అంతే. మాకు పోయినసారి రుణమాఫీ రాలేదు, మాకు రాలేదు, ఎవరికి రాలేదు. మా విలేజ్ చాలా తక్కువ. రుణమాఫీ అంటే సార్ ఇప్పుడు 2 లక్షలు రేషన్ కార్డు యూనిట్ తీసుకుంటారు కదా, ప్రామాణికంగా తీసుకుంటారు కదా, ఆ 2 లక్షలు వేసేస్తే మిగిలిన రైతులు కట్టుకుంటారు కదా అనేది జనం అభిప్రాయం. మా అభిప్రాయం కూడా అదే. 2 లక్షలు ఇస్తున్నా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటాం, ఓకే. తెల్ల రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు ప్రకారం 2 లక్షలు ఇచ్చే 2 లక్షల వరకు ఇవ్వనండి, మిగిలిన రిమైనింగ్ రైతులు కట్టుకుంటారు కదా. 2 లక్షలు మా విలేజ్ 200 మంది రైతులు ఉంటారండి. దగ్గర ఒక 120 మందికి వచ్చినాయి. దాదాపు నేను 24 గంటలు మా బ్యాంకులకి నేను పోతా, మా రైతుల తరపున నేను పోతా, వాళ్ళకి లోన్లు ఇప్పిస్తా. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా నేను సరి చేస్తా. వాళ్ళకి లోన్లు రావటం అయినా పోవటం అయినా పీడిఎఫ్స్ కాదు, మాకు టచ్ ఉంటుంది డైలీ. మాకు ఏమైనా చిన్న ప్రాబ్లం ఉంటే నాకే చేస్తారు ఫోన్. మా విలేజ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, రైతుల ప్రాబ్లం ఉన్నా, ఇట్లా లోన్ పలానా రోజు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే సార్ అంటే మేము పోయి మాట్లాడతాం. కాంగ్రెస్లో ఉంటే బీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక పార్టీని పడుచుకున్నాడు ఎవడండి, ఎవరు లేరు కదా. అది చిన్నాభిన్నం అయిపోయాను. చిన్నాభిన్నం కావటం వల్ల మేము వైఎస్ఆర్ మీద అభిమానంతో వైసీపీలో పోయాం. మదన్ లాల్ గారిని గెలిపించుకున్నాం. ఆయన ఎమ్మెల్యే పార్టీ మాత్రం ఎమ్మెల్యేతో పాటు పోయాం. ఇక తర్వాత ఎమ్మెల్యే గారు మదన్ లాల్ ఓడిపోయాడు కదా. ఇక తర్వాత రాముల నాయక్ గారు గెలిచినా మాకు ప్రాధాన్యత లేదు, ఏం లేదు. మేము అధికార పార్టీ అని చెప్పి ఇక కాలం గడిపినాం 5 సంవత్సరాలు. ఇక తర్వాత మా టైం వచ్చేసి మేము వచ్చినాం బయట. ఇంద్రం ఇళ్ళ మీద నడిచింది, ఇంద్రం ఇల్లు కావాలని చెప్పేసి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా ఇల్లు బాగా ఇచ్చారు. అప్పుడు ప్రతి ఒక్కడికి అడిగినోడి కల్లా ఇల్లు ఇచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలు మా విలేజ్కి ఒక్క ఇల్లుగా రావాలి, ఎవరికైనా, ఏ పేదవాడికైనా ఒక్క ఇల్లుగా రావాలి ఎవరికైనా. ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాల టైంలో పెళ్ళిళ్ళు ఏరుబడి
భార్యలు పిల్లలతో ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి బాగా ఇళ్ళ మీదనే బాగుందండి. ప్రజాపాలన మాకు తెలియని వాళ్ళందరూ నేను దరఖాస్తు రాసిచ్చా. దరఖాస్తు ఇంటికి పెట్టుకోవని, కరెంటు పెట్టుకోవని, 2500 మహిళలు పెట్టుకోవని అన్నీ చెప్పిన దగ్గరుండి ప్రజాపాలన రోజు నేను మా మిస్సెస్ దగ్గరుండి ప్రజాపాలన దగ్గర మేమే కాన్సల్ట్ చేసినాం. అర్హులైన అందరికీ కొంతమందికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల రాలేదు. మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు కదా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులలో. పెట్టుకున్న వాళ్ళు కొంతమంది వచ్చి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినాయి. మా మండలం మొత్తం 27 గ్రామ పంచాయతీలు, 27 గ్రామ పంచాయతీలు దాదాపు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ అయితే క్లీన్ చిప్. 1-2 పంచాయతీలు ఏమైనా పోతాయి బీఆర్ఎస్కి, అంతే తప్ప మిగిలిన పంచాయతీలు అన్నీ వస్తాయి. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 15 ఎంపీటీసీలు ఉంటాయి మా మండలం మొత్తం. 6 ఎంపీటీసీలు కాంగ్రెస్ గెలిచినాయి, 6 ఎంపీటీసీలు బీఆర్ఎస్ గెలిచినాయి. 3 ఇండిపెండెంట్గా అయితే ఆ 3 మాట్లాడుకొని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అంటే గవర్నమెంట్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ మండలంలో చాలా బలంగా ఉంది. మొన్న 15,000 మెజార్టీ వచ్చింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో. రఘురామరెడ్డి గారికి 15,000 మెజార్టీ వచ్చింది మా మండలంలో. ఎమ్మెల్యే గారికి వచ్చి 9,000 మెజార్టీ వచ్చింది 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో. మా పంచాయతీ రిజర్వ్డ్, ఎస్సీ రిజర్వ్డ్ అవుతుంది దాదాపు. ఎస్సీ కానీ బీసీ మా జనరల్ కావడానికి అవకాశం లేదు. ఒకళ్ళుంటే మేము అవకాశం వస్తే చేస్తాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎనామినస్ ఎక్కడ ఎప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మాట్లాడితే మా దగ్గర ఎనామినస్ జరగడానికి అవకాశం ఉంది. ఊరు మొత్తం కాంగ్రెస్కే ఉంది, వర్గాలు ఉన్నాయి అంతే. విలేజ్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదిస్తే మాకు అభ్యంతరం లేదు. ఏకగ్రీవం చేస్తే మాకు అభ్యంతరం లేదు. అందరూ కలిసి ఒక వ్యక్తిగా మంచివాడికి ఇద్దామని నాకు అభ్యంతరం లేదు. మాకు అవకాశం వస్తే ఓకే చేస్తే మమ్మల్ని ఏకగ్రీవం చేస్తే నాకు అభ్యంతరం లేదు. ఏదైనా రిజర్వ్డ్ వచ్చి అందరం కూర్చొని మాట్లాడి మంచివాడికి ఇద్దామన్నా ఓకే. సర్పంచ్ పోటీ చేయడం సిద్ధమే జనరల్ గ్రామ పంచాయతీ అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను ఎస్సీ వర్గీకరణ అంటే దానివల్ల ఎస్సీలకి కొంత బెనిఫిట్ జరిగింది కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ అమలవుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అణగారిన వర్గాలకు ప్రయాణం చేసి ఇందిరమ్మ రాజ్యం నుంచి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేశారు. కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరిగిద్ది. బీసీలకు న్యాయం జరగదండి కులగణన జరగకపోతే. పాత రిజర్వేషన్ ప్రకారం అయితే బీసీలకు అన్యాయం జరుగుతుంది 100%. అన్ని వర్గాల సమప్రాధాన్యత. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఎస్సీ కదా, రెడ్డి రాజ్యం అని ఎట్లా అంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి రాజకీయంలో డామినేట్ చేస్తారు కదా, డామినేట్ చేసే క్యాస్ట్ కదా. వాళ్ళే ప్రయారిటీ ముందంటారు. మాకు అమ్మాల్సి ఓన్లీ తుమ్మల నాయకులు తప్ప ఎవరు లేరు కదా, అందుకనే వాళ్ళదే నడుతుంది. 100% ఒప్పుకున్నట్టే. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకి కేటగిరీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కదా. కాంగ్రెస్ అంటే రెడ్డి కమ్యూనిటీ, బీఆర్ఎస్ వెలమ కమ్యూనిటీ, వాళ్ళు ఉండే తక్కువ పర్సంటేజ్ అయినా కూడా వాళ్ళే చేస్తున్నారు. వేరే వాళ్ళు అట్లా ముందుకు వచ్చి చేసేవాళ్ళు లేరు కదా. తెలంగాణ రాష్ట్రాన్నే మా జిల్లా నడిపిస్తుంది. అన్ని క్యాబినెట్ హోదా నెంబర్ 1 పదవులు ఉన్నాయి మా జిల్లాకి. మా జిల్లా రెవెన్యూ అయితే, వ్యవసాయ శాఖ అయితే, ఆర్థిక మంత్రి అయితే, డిప్యూటీ సీఎం అయితే తెలంగాణ నడిపించేది మా జిల్లా. ఖమ్మం జిల్లా నడిపిస్తుంది. ఇక మా ఖమ్మం జిల్లా ఇంకా మాకు కావాల్సింది ఏముంది. ఇక ఎక్కువ భాగం రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే మా ఖమ్మం జిల్లా ఒక ఎత్తు అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మా అభిప్రాయం 100% అండి. మా జిల్లా తర్వాత ఏ జిల్లా జరిగిన తర్వాత మహబూబ్ నగర్ తెలియదు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ తర్వాత నల్గొండ. భార్య ఉత్తమ కుమార్ రెడ్డి, పద్మావతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి, కుమారులు, రఘువీరెడ్డి. మా జిల్లా నడిపిస్తాం తెలంగాణ గవర్నమెంట్ని. మా జిల్లా నడిపిస్తారు. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారండి, ఈక్వల్ టు సీఎం. సెకండ్ కేటగిరీ ఏదన్నా పార్టీ జాయినింగ్ లేని ఏదైనా ఆయనతోటే నడుస్తుంది. అందుట్లో ఇంకోటి ఎస్సీ సామాజిక వర్గంలో బట్టి గారు హై లెవెల్, ఏఐసిసి లెవెల్లో బట్టి గారు, సీఎం లెవెల్లో శ్రీనివాసరెడ్డి గారు. మా అభిప్రాయం. మా కమ్మ సామాజిక తరపున తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇంకా మాకు కావాల్సింది ఏముంది మా జిల్లాకి. మాజీ ఎమ్మెల్యే ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, కానీ రాముల నాయక్ ఇండిపెండెంట్ గెలిచినప్పుడు వ్యతిరేకత ఉండి గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి గెలిచిండు మాజీ ఎమ్మెల్యే రాముల నాయక్. అయితే గత 2009 నుంచి కాంగ్రెస్ చేయి గుర్తులేదు మా కాన్స్టిట్యున్సీకి. చేయి గుర్తు అనేది చూడలే ఎంతవరకు. మొన్న 2023లోనే చేయి గుర్తు. గతంలో పొత్తుల్లో పోయాను. సిపిఐకి ఒకసారి ఇచ్చారు, వేరే పార్టీకి టీడీపీకి ఒకసారి ఇచ్చారు. మా కాంగ్రెస్ లేదు. అయితే మొన్న 2023లో చేయి గుర్తు వచ్చేసరికి మిగిలిన వాళ్ళందరూ అట్లా ఫ్లాప్ అయిపోయారు. మా మండలం దగ్గర 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. కొణిజర్ల మండలం 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నియర్లీ దాంట్లో దగ్గర 25, 24, 25 పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటారు. సర్పంచ్లు గ్రామ పంచాయతీలు కైవసం, సర్పంచ్లు కంపల్సరీ చేసుకుంటుంది. ఇక మొత్తం కంప్లీట్గా ఏమైందంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాక కంప్లీట్గా బీఆర్ఎస్ మొత్తం కంప్లీట్ కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. అన్ని విలేజ్లలో అయ్యారు. ఒకవేళ పోటీ అనేది జరిగితే కాంగ్రెస్ జరిగిద్ది పోటీ. బీఆర్ఎస్
బీఆర్ఎస్ పోటీయే కాదు ఒకటేర గ్రామ పంచాయతీ ఏడనే కానీ అది పోటీయే కాదు. అసలు గెలిస్తే కాంగ్రెస్, ఆ వర్గం గెలిచిన కాంగ్రెస్, ఈ వర్గం గెలిచిన కాంగ్రెస్. ఏకమే దీనికి ఉన్నది మహాసముద్రం అండి కాంగ్రెస్. ఎవరు వర్షం ప్రకారం వాళ్ళు పోతుంటారు. దీంట్లో అన్ని సక్కే ఒక ప్రాంతీయ పార్టీ అయితే కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇది మహాసముద్రం కదా, వచ్చేవారు జాతీయ పార్టీ వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ప్రభుత్వ ఆదాయం కోసం బెల్ట్ షాపులు పెంచారు బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంతవరకు అయితే మార్పు రాలి. అయ్యే షాపులు నడుస్తున్నాయి. ఏమైనా వస్తే ఉక్కుపాదం మోపితే తప్ప ప్రజెంట్ అయితే అట్నే ఉంది. అన్నిటి మీద పెడుతుండు. ఉన్నది తక్కువ కదా, అప్పులతో అప్పు చెప్పండి కేసీఆర్ గవర్నమెంట్ని. అన్ని ఒకదాని ఉంటే ఒకటి చూసుకొని రావాలి కదా, దానివల్ల కొద్దిగా డిలే కావచ్చు. బెల్ట్ షాపులు నిషేధిస్తే కొంత చిన్న తరగతి మధ్యతరగతి కుటుంబాలు కొన్ని బాగుపడతాయి. దూరం పోయి తాగడానికి కొద్దిగా కష్టం అయితే ఆటోమేటిక్ బంద్ అయిపోతారు. అది అంత మించి ఏముండదు. అంతకుముందు ఆయన కేసీఆర్ ఆయన ఇచ్చుడు పడలేదు కదా. ఆ రూపాయలు 1,116 రూపాయలు ఇస్తుండే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఎత్తనే ఉండే కదా కళ్యాణ లక్ష్మి కింద. అయ్యాల సీఎంఆర్ఎఫ్ నడుతున్నాయి, ఇవాళ సీఎంఆర్ఎఫ్ నడుతున్నాయి. ఉచిత బస్సు ఉంది, రైతు రుణమాఫీ వచ్చింది, ఎంతో కొంత వచ్చింది కదా. ఒక 50% అయితే వచ్చింది కదా రుణమాఫీ. ఒక 5 ఎకరాల లోపల 100% వచ్చింది. వ్యతిరేకత అంటే మామూలుగా 5 ఎకరాలు దాటిన వాళ్ళకి కొద్దిగా వాళ్ళే ఆగిపోయిన మాట వాస్తవం. అంతే తప్ప ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల మొత్తం కంపల్సరీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్గా రేషన్ కార్డు కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి ఎంత ఇచ్చిన లోన్ 1,00,000 కంటే ఎక్కువ వేరు. అందుకని వాళ్ళకి 100% వచ్చేస్తాయి. ఇప్పుడు మాకు తగ్గ వాళ్ళకి రావు. మాకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నా కదా 2 lakhs అబవ్ ఉంది కాబట్టి అమౌంట్ కట్టమంటాం తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లాంటిది తప్ప మామూలుగా ఏముంటుంది దాంట్లో. ఒకటేంటంటే రైతు భరోసా ఇస్తే 100% ఇది అనేది సమస్య పోద్ది. కరెక్టే సార్. ఆయన ఒకవేళ కేసీఆర్ మనం గెలుస్తుంది ఆయన చేయలేడు. ఈ ఉన్న బడ్జెట్కి ఆయన అంతా అప్పులు ఉండి ఆఖరికి చేతులు ఎత్తేసి రుణమాఫీ చేయలేకపోయాడు. ఆయన వచ్చినా చేయలేడు. ఈయన కూడా బడ్జెట్ని బట్టి ముందుకు నడుతుంది తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ని బట్టి ముందుకు నడుతుంది తప్ప ఎవరన్నా ఉన్న పరిస్థితులను బట్టి ఫాలో అవుతారు తప్ప లేని దాడి తీసుకొచ్చి ఇస్తారు. దాన్ని బట్టి ఒకదానమంటే చేసుకుంటూ వస్తాను. బీఆర్ఎస్ పెట్టినవి అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి ఉన్నాయి కదా. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారే. అదే ఆరోగ్యశ్రీ అయితే ఏదైతే అయ్యాయి కదా, ఇంధనం బిల్లు ఆయన ఇచ్చిన నీళ్ళు అయ్యాయి కదా, పథకాలు అయ్యాయి కదా, పేర్లు మారడం పథకాలు అయ్యాయి కదా. దళిత బంధు అనేది మా విలేజ్కి ఒక్కటి వచ్చింది. గతంలో ఒక్కటి సర్పంచ్ తీసుకున్నాడు పేదోడికి ఇవ్వకుండా. బీసీ బంధు అనేది 1, 2 వచ్చినాయి మా విలేజ్ మొత్తం మీద. ఎవరికి ఇచ్చింది బీసీ బంధు, ఎవరికి ఇచ్చింది దళిత బంధు. కళ్యాణ లక్ష్మి అనేది అది నెంబర్ 1 పథకం కేసీఆర్ దాంట్లో ఉంది. ఇప్పుడు అదే కంటిన్యూషన్ చేస్తున్నారు కదా. మంచి పథకాలు అయితే ఎందుకు పని చేస్తారు? కాంగ్రెస్ మట్టుకు ఎందుకు పని చేస్తారు? మంచి పథకాలు జనంలో పోయేటప్పుడు ఎందుకు పని చేస్తారండి? తులం బంగారు బడ్జెట్ని బట్టి ఇస్తారండి. వచ్చి 8 నెలలు కాలేదు, గవర్నమెంట్ వచ్చి 8-9 నెలలు కాలేదు. వచ్చే దాన్ని బట్టి చేస్తారు. ఓటర్లందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ నెంబర్ 1 గవర్నమెంట్. మీకు ప్రాబ్లం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఊళ్ళో లీడర్ని బట్టి నడిచిద్దండి కింద నుంచి పై దాకా. అక్కడ రేవంత్ రెడ్డి టు కింద తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు. విలేజ్లో మా మండల అధ్యక్షుడు ఉన్నాడు. మండల అధ్యక్షుడు నుంచి కింద క్యాడర్ ఉంటుంది. క్యాడర్ని బట్టి విలేజ్లో మంచి నాయకుడు అయితే ఎన్నుకుంటారు. దాంట్లో ప్రాబ్లం లేదు. ఆ ఎన్నుకునే క్యాండిడేట్ డిసైడ్ చేసేదాన్ని బట్టి విలేజ్లలో ఏ విలేజ్ అయినా మనకు పర్లేదు పని చేస్తాను అనుకున్న వాళ్ళకి ఓట్లేదు. ఒక్క ఓటు 5 ఏళ్ళు భవిష్యత్తు అండి. ఆ ఓటు వేసుకునే దాన్ని బట్టి భవిష్యత్తు మన 5 సంవత్సరాలు నిర్ణయం ఉంటుంది. ఎవరినో గెలిపించుకొని వాడిని ఇంటికాడ వాడికి నానా ఇబ్బందులు పెడతారు. అటు కానీ ఏమి తెలియని చేసి గెలిపించుకున్నాం అనుకోండి 5 సంవత్సరాలు నష్టపోద్ది విలేజ్ అనే చెప్తాం మేమైతే జనాలకి. మంచివాడిని చూసి అందరితో సఖ్యత ఉన్నవాడికి, ఊళ్ళో అభివృద్ధి చేసేవాడికి ఓటేయండి అని చెప్తాం.